ఓకే. మనం ప్రాక్టికల్‌గా నిన్న స్టార్ట్ చేసాం గదా! నెక్స్ట్ స్టెప్స్ అంతా కంటెంట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అందులో ఉంటది. మనం హుహు. ఏదైతే ప్రాక్టికల్ చేస్తామో అదే కంటెంట్ ఉంటుందన్నమాట. సేమ్ కంటెంట్. ఓకే. రిమైనింగ్ ఇక్కడొచ్చేసి మనము గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేయడానికి మనకి గూగుల్ యాడ్ టూల్ అనేది సెర్చ్ చేసుకోవాలి. లైక్ గూగుల్ యాడ్స్ అని గాని, లేదంటే మన జీమెయిల్‌లోకెళ్ళేసి అక్కడి నుంచి కానీ చేసుకోవచ్చు. హుహు. జస్ట్ ఇక్కడ గూగుల్ యాడ్స్ అంటే yads.google.com అని వస్తుంది. హ్మ్. ఇక్కడి నుంచి చేయొచ్చు. అండ్ లేదంటే మనం జీమెయిల్ ఏదన్నా తీసుకొని జీమెయిల్‌లో కూడా ఉంటది. ఆప్షన్ ఉంటది. ఇదండి గూగుల్ యాడ్స్. ఇక్కడి నుంచైనా చేయొచ్చు డైరెక్ట్‌గా. లేదంటే మనము నెట్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకొనైనా చేయొచ్చు గూగుల్ యాడ్స్. ఇక్కడ మనం ఏంటంటే సైన్ ఇన్ చేస్తున్నాం. ఇక్కడొచ్చేసి మనకి 20,000 క్రెడిట్స్ వెయిటింగ్ అని ఇచ్చాడు. మనం ఈ 20,000 60 డేస్‌లో ఖర్చు పెట్టాలి మన యాడ్‌కి. వాళ్ళు తర్వాత మళ్ళీ 20,000 మన యాడ్ అకౌంట్‌కి యాడ్ చేస్తారు ఫ్రీగా అనమాట. 20,000 మనం స్పెండ్ చేయాలి యాడ్‌లో ఫస్ట్. హుహు. 60 డేస్ లోపల. అప్పుడు మనము ఈ ఆఫర్‌కి ఎలిజిబుల్. ఇక్కడ క్లెయిమ్ నౌ అంటే మనకి కోడ్ ఇస్తాడు. ఈ కోడ్ అంటే ముందే మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఎంత స్పెండ్ చేయాలనేది దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఆఫర్‌ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ సైన్ ఇన్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ క్రియేట్ చేసిన అకౌంట్స్. లేదంటే క్రియేట్ న్యూ యాడ్ అకౌంట్ అంటే అకౌంట్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ చేస్తాం. మనం ఒక గూగుల్ జీమెయిల్ అకౌంట్ తోటి 20 యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. అంటే 20 క్లయింట్స్‌కి మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడేంటంటే ఈ క్యాంపెయిన్ ఫస్ట్ సింపుల్ స్టెప్స్ అంటే మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇదే క్యాంపెయిన్ క్రియేట్ చేసిస్తది మనకి. మనం అది కాకుండా జస్ట్ ఓన్‌గా ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్. ఇక్కడొచ్చేసి మన బిజినెస్ నేమ్ అడుగుతుంది. బిజినెస్ నేమ్ ఇచ్చాం. ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అదొస్తుంది. లైక్ మన వెబ్‌సైట్ అండ్ నెక్స్ట్ మన బిజినెస్ ఫోన్ నంబర్ గాని, యాప్స్ గాని ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ వెబ్‌సైట్ ఖచ్చితంగా ఇవ్వాలండి? వెబ్‌సైట్ లింక్? అవసరం లేదండి. అంటే ఇవి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడొచ్చేసి డిస్క్రైబ్ వాట్ మేక్స్ యువర్ బిజినెస్ యూనిక్ అంటే మన బిజినెస్‌లో స్పెషలైజేషన్ ఏముంది అనేది ఇక్కడ రివ్యూ లాగా రాయొచ్చు. లైక్ ఇక్కడేంటంటే స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ మనం ట్రైనింగ్ ఇవంతా ఇక్కడ ఇవ్వచ్చు. అట్లాగే ఇవన్నీ యాడ్ చేసినా చేయకపోయినా మనకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. జస్ట్ ఇవేంటంటే మన వెబ్‌సైట్ లింక్స్ కాబట్టి మనం ఇచ్చున్నాం. అవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన బిజినెస్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ అన్నీ యూట్యూబ్‌కి కనెక్ట్ చేసుకున్నాం. మామూలుగా అయితే నార్మల్‌గా క్లయింట్స్‌కి అందరికి అన్ని డీటెయిల్స్ ఉండవు కాబట్టి ఇవి కనెక్ట్ చేయకపోయినా కూడా ఏం కాదు. ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంది కాబట్టి స్కిప్ హ్మ్. చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా గూగుల్ అనలిటిక్స్‌కి కనెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడేంటంటే స్కిప్ చేసుకొని ఇక్కడ మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఎళ్తే ఏంటంటే ఆటోమేటిక్‌గా క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోద్దనమాట. మనం లీడ్స్ కోసం చేస్తున్నామా, వెబ్‌సైట్ ట్రాఫిక్స్‌కా, యాప్ ప్రమోషన్స్ ఏది కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే. బట్ ఇక్కడ మనము ఇక్కడే స్టెప్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ క్యాంపెయిన్ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తది కాబట్టి మనం ఇప్పుడు స్కిప్ చేసేస్తున్నాం ఇవన్నీ. ఇక్కడ మనం వీడియో యాడ్సా, సెర్చ్ యాడ్సా ఇవన్నీ కూడా ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు. లీవ్ ఏ క్యాంపెయిన్ క్రియేషన్ మనము ఏది సెలెక్ట్ చేసుకుంటే అది సెట్ చేసి ఇచ్చేస్తది. మనకి ఏం చేయాలనేది మనకు అర్థం కాదు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఫస్ట్ మాన్యువల్‌గా చేస్తూ ఎళ్తే నెక్స్ట్ ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతది. ఇక్కడొచ్చేసి బిల్లింగ్ కంట్రీ. ఒకవేళ మీ క్లయింట్ వచ్చేసి యూకే గాని, యూఎస్ గాని అలా ఉంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇండియా అంటే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ స్టెప్ మాత్రం మళ్ళీ స చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి ఇక్కడ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ కంటిన్యూ. అంటే ఇప్పుడు 20 యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు అంటున్నారు కదా! 20 క్లయింట్స్‌కి. అప్పుడు డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! 20 డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ అకౌంట్‌కి ఆ అకౌంటే వచ్చేస్తదనమాట పేమెంట్. ఇక్కడ వచ్చి మనకి పేమెంట్ సెక్షన్ యాడ్ చేయమంటున్నాడు. నెట్ బ్యాంకింగ్, మాన్యువల్ పేమెంట్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనము ప్రీపే అన్ని సెలెక్ట్ చేసుకుని ఉన్నాం కదా. వస్తుందేమో చూద్దాము, లేదంటే ఇక్కడ ఆప్షన్స్ మారుతాం. ఇక్కడ మనకి పర్సనలైజ్డ్ గైడ్ అంటే గూగుల్ సైడ్ నుంచి మనకి ఏమైనా గైడెన్స్ కావాలి అంటే ఎస్ అని క్లిక్ చేయాలి, లేదంటే నో. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా గూగుల్ కస్టమర్ సపోర్ట్ మనకి ఉంటుంది. పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఒక డమ్మీ డీటెయిల్స్ యాడ్ అవుతాయి, బట్ ఇవి మనము కంప్లీట్ చేద్దాము. తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు ఫస్ట్లోనే యాడ్ చేస్తాము, మన దగ్గర అంత డీటెయిల్స్ ఉన్నాయంటే ఫస్ట్లోనే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు యాడ్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టెల్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్ అంటే యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీయా కాదా అని అడుగుతున్నాడు. మనది కాదు. అండ్ హూ పే ఫర్ యువర్ యాడ్స్ అన్నది ఎవరు పే చేస్తున్నారు, ఏ అంటే వీ పే గూగుల్ యాడ్స్ డైరెక్ట్లీ ఆర్ ఏజెన్సీ పే చేస్తున్నారు, మనమే పే చేస్తున్నాం. ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకుంటే వీటికి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అవసరం లేదనుకుంటే ఇది సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మనం క్యాంపెయిన్ సెటప్లోకి వచ్చేసాం. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది, యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు క్యాంపెయిన్ యాడ్ సెట్స్, కీవర్డ్స్, యాడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఇది మాన్యువల్ ప్రాసెస్ అనమాట. మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోమని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ న్యూ క్యాంపెయిన్, లేదా ఇక్కడ నుంచి కూడా క్రియేట్ ఏ క్యాంపెయిన్ అనేది చేసుకోవచ్చు అనమాట. క్యాంపెయిన్ ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ. ఇక్కడ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్లో వచ్చింది కదా, అది ఆ డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి సేల్స్ చేయాడానికి యాప్స్ కానీ ఇక్కడ ఇవి లైక్ లీడ్స్ జనరేట్ చేసుకోవాలి, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్స్, అవేర్నెస్, లొకేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. బట్ ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గైడెన్స్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే స్టెప్స్ వీడు అడుగుతాడు, అడిగిన వాటికి మనం రిప్లై ఇస్తే దాని ప్రకారం క్రియేట్ చేస్తారు. బట్ మనం ఏంటంటే మనము క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ అంటే మన ఓన్ నాలెడ్జ్ తోటి మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఈ గైడెన్స్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడైతే ఇక్కడ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంతా మన కంట్రోల్ ఉంటుంది, అందుకని ఇది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ టైప్ అన్నాడు. ఇక్కడ సర్చ్ క్యాంపెయినా, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయినా, డిమాండ్ జనరేషన్, డిస్ప్లే యాడ్స్, షాపింగ్ యాడ్స్ అండ్ వీడియో అండ్ యాప్స్. వీటిలో మనకి ఏ క్యాంపెయిన్ కావాలి, మనం గూగుల్లో ఇక్కడ యాడ్ రావాలి అంటే సర్చ్ క్యాంపెయిన్. ఇక్కడ మనకి యాడ్ రావాలి అంటే ఈ గూగుల్ ప్లాట్ఫామ్లో సర్చ్ క్యాంపెయిన్ అంటారు వీటిని. ఈ సర్చ్ క్యాంపెయిన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సర్చ్ క్యాంపెయిన్ తర్వాత ఈ సర్చ్ క్యాంపెయిన్లో మనకి వెబ్సైట్ విజిట్స్ కావాలా, ఫోన్ కాల్స్ కావాలా అన్నాడు. వెబ్సైట్ విజిట్స్ ప్లస్ ఫోన్ కాల్స్ రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చాడు కాబట్టి రేడియో బటన్స్ ఇస్తే ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మన ఇండియా,
ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. పర్చేజెస్ లేకపోతే ఫ్రమ్ సబ్మిషన్ ఫ్రమ్ యువర్ యాడ్స్, లేకపోతే ఫ్రమ్ సబ్మిషన్స్ ఫర్ యువర్ వెబ్సైట్, సైన్ అప్స్, పేజ్ వ్యూస్. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఏదో కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి బుక్ అపాయింట్మెంట్స్ కావాలా, లేకపోతే కొటేషన్స్ కావాలా, డైరెక్షన్స్ కావాలా, కాంటాక్ట్స్ కావాలా, పేజ్ వ్యూస్, సైన్ అప్స్, ఇక్కడ న్యూస్ లెటర్స్కి వీటికి ఇట్లాంటి వాటికి పనికి వస్తుంది అనమాట. ఇట్లా ఇక్కడ అన్నీ ఇచ్చాడు. దేనికి ఏది పర్చేజెస్ అంటే ఇంకా మనం బై ద ప్రోడక్ట్స్కి, యాప్స్కి, వీటికి పర్చేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిషన్ ఫ్రమ్ యువర్ ఫామ్ సబ్మిషన్స్ అంటే మనం ఒక ఫామ్ అనేది ఇక్కడే క్రియేట్ చేస్తాం కోడింగ్ లేకుండా. బట్ ఇక్కడ ఏంటంటే గూగుల్ యాడ్స్కి మోస్ట్లీ మనం ల్యాండింగ్ పేజెస్ యూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకు కావాల్సినంత డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆఫర్స్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే దానికి పాపప్ మెనూ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనకి ల్యాండింగ్ పేజ్కి మనము సబ్మిషన్ వెబ్సైట్ తీసుకోవచ్చు. ఒక వెబ్సైట్కి కావాలంటే దానికి రిక్వైర్మెంట్స్ మన దగ్గర లేవు కాబట్టి జస్ట్ ఈ ఫామ్ తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చి మన క్యాంపెయిన్ నేము ఈషా డిజిటల్ సర్చ్ క్యాంపెయిన్ డెమో జస్ట్ కంటిన్యూ మన క్యాంపెయిన్ నేము. ఇప్పుడు మనకి ఇక్కడ వాట్ యు వాంట్ టు ఫోకస్ అని మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము, కన్వర్షన్సా, కన్వర్షన్ వాల్యూవా, అదర్ ఆప్షన్స్, క్లిక్స్, ఇంప్రెషన్స్ అని మనం కన్వర్షన్సే చూస్తున్నాం. సెట్ టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్ అంటే మనము మన క్యాంపెయిన్కి ఎంత అమౌంట్ పెట్టాలి, 100 రూపీసా, 50 రూపీసా, అది ఇక్కడ పెట్టచ్చు. లేదంటే ఆప్షనల్ ఇచ్చేస్తాడు కాబట్టి మనం వదిలేయచ్చు కూడా. ఆల్టర్నేటివ్ బిడ్ స్ట్రాటజీ అనమాట ఇది. అంటే మనం మామూలుగా పెట్టేది కాకుండా ఇక్కడ ఆల్టర్నేటివ్ మనం ఇక్కడ ఇచ్చేస్తే ఇది ఓవరాల్గా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్ ఓన్లీ అంటే మనము నెక్స్ట్ స్టెప్లో సిగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సిగ్మెంటేషన్స్లో న్యూ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి మన యాడ్ చూపించాలంటే బిడ్ స్ట్రాటజీ చేంజ్ చేయాలని అడుగుతుంది. బట్ ఒకవేళ నార్మల్ బిడ్కి లీడ్స్ కన్వర్ట్ అవ్వట్లేదంటే బిడ్ ఇంక్రీజ్ చేసుకొని మన యాడ్ అందరికీ చూపిస్తుంది అనమాట ఆటోమేటిక్. అందుకని అడుగుతుంది. ఇది మనము సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓల్డ్ వర్షన్లో ఈ ఆప్షన్ లేదు, ఇది న్యూ వర్షన్లో ఇప్పుడు తీసుకొచ్చారు రీసెంట్గా. అంతకుముందు అయితే ఇంతవరకే ఉండేది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ స్టెప్, ఇక్కడ వచ్చేసి గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అని అంటే ఈ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అంటే మన గూగుల్ తోటి ఎవరైతే టైఅప్ అయి ఉన్నారో వెబ్సైట్ ఓనర్స్ వాళ్ళు లైక్ యాప్స్ కానీ, గూగుల్ సైట్స్ కానీ, యూట్యూబ్, వీటన్నిటికీ కూడా మన యాడ్స్ డిస్ప్లే అవుతాయి అనమాట. మనం చేస్తుంది ఏంటంటే ఓన్లీ సెర్చ్ యాడ్స్ వీటన్నిటిలో డిస్ప్లే అవడం వల్ల మనకి అమౌంట్ స్పెండ్ అవుతుంది తప్ప మనకి లీడ్స్ రావాలి. అలాగే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో ఈ డిస్ప్లే నెట్వర్క్ కూడా మనకి సెట్ అవ్వదు. మనం డిస్ప్లే నెట్వర్క్ కావాలంటే డిస్ప్లే యాడ్స్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి మామూలుగా అసలు ఆబ్జెక్టివ్లోనే. బట్ ఇక్కడైతే మనకి ఇవి రెండు అవసరం లేదు. సెర్చ్ యాడ్స్ చేసేటప్పుడు పర్టికులర్గా ఇవి రిమూవ్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి రీజన్ లొకేషన్ ఇచ్చాడు. మనం ఇక్కడ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్కా లేకపోతే ఇండియాకా లేదా మన స్పెసిఫిక్ లొకేషన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ, ఇండియా అంటే మనం ఇన్క్లూడ్. ఒకవేళ అక్కడ చూపించొద్దు అంటే ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చు అనమాట. మనం పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని స్కూల్ ఫీజు ఎందుకు ఎందుకు నాన్న
మనకి ఇంకా ఈ లొకేషన్స్ ఎక్కడెక్కడ కావాలో అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్స్‌క్లూడ్ చేయాలంటే ఎక్స్‌క్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే లొకేషన్ ఆప్షన్స్. ఇక్కడొచ్చేసి మనకి ఇంక్లూడింగ్ చేయాలా అని అడుగుతున్నది. ప్రెజెంట్ ఆర్ ఇంట్రెస్ట్. అంటే పీపుల్ ఎవరైతే ఇక్కడ ప్రెజెంట్ ఉన్నారో లేకపోతే ఈ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉందో అంటే రెగ్యులర్‌గా వచ్చెళ్ళే వాళ్ళకి కూడా ఈ యాడ్ చూపించాలంటే అది డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. ఒకవేళ ట్రావెల్స్ రిలేటెడ్ అనుకోండి, ట్రావెల్ చేసేవాళ్ళైతే ఏరియాని వచ్చెళ్ళే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ అక్కడ ఉండే లోకల్స్‌ని మాత్రమే అంటే ఆ ఏరియాలో స్టే చేసే వాళ్ళకి మాత్రమే యాడ్ కనిపించాలి అంటే ఇంక్లూడింగ్ ఇన్ ద లొకేషన్స్ అండ్ ప్రజెన్స్ అక్కడ ఉండే వాళ్ళని ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ వరకే చూపిస్తుంది అనమాట. ఇక ఆ ఏరియాలో ఉండేవాళ్ళు వేరే ఏరియాలకి అలా వెళ్ళినా కూడా మనకి యాడ్ చూపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే వీటి రికమెండేషన్ అని ఇస్తున్నాడు. ఆ ఏరియా ఇంట్రెస్ట్ వచ్చే పీపుల్ ఆ ఏరియాకి అలా వచ్చి వెళ్తూ ఉండే వాళ్ళకి కూడా చూపిస్తూ ఉంటే ఎక్కువ పీపుల్స్ వస్తుంటారు కదా, ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చూపిస్తున్నాడు. అది మనం డిపెండ్స్ ఆన్ మన బిజినెస్ని బేస్ చేసుకుని ఇవి రెండు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ అంతా రన్ అయినాక ఎలా వస్తుంది, ఏ ఏరియాకి చూపిస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడైనా కూడా ఇది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాంగ్వేజెస్. వాళ్ళ సెట్టింగ్స్లో ఏ లాంగ్వేజ్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇంగ్లీష్ ఉంది, తెలుగు, ఇంగ్లీష్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ వచ్చేసి మనం బెంగళూరు కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అంటే బెంగళూరులో ఉండే తెలుగు వాళ్ళకి అంటే ఎవరైతే తెలుగు సెట్టింగ్స్ ఉంటాయో తెలుగు అని సెట్ చేసుకుంటారో వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి చూపిస్తారు అన్నమాట, బెంగళూరులో ఉన్న వాళ్ళకి కూడా. ఇది ప్రాసెస్. అండ్ డస్ యువర్ క్యాంపెయిన్ హ్యావ్ ఏ యూరోప్ యూనియన్ పొలిటికల్ యాడ్స్. అంటే మన క్యాంపెయిన్లో యూరోప్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది. ఇక్కడ ఇది కూడా కొత్తగా యాడ్ చేశాడు, ఇంతకు ముందు లేదు ఈ ఆప్షన్ కూడా. యూరోప్ యూనియన్కి సంబంధించిన పొలిటికల్ యాడ్స్ ఏమైనా ఉన్నాయంటే నో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ సిగ్మెంట్స్ అనమాట. ఈ సిగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చి మనకి ఎలాంటి సిగ్మెంట్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా న్యూ సిగ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నాయేమో చూద్దాం. స్టూడెంట్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ అంటే కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్, బ్యాచిలర్ డిగ్రీ స్టూడెంట్స్, హై స్కూల్ గ్రాడ్యుయేట్స్, అడ్వాన్స్డ్ డిగ్రీ, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి కావాల్సిన సిగ్మెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సిన రిలేటెడ్ సిగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, ఇట్లా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ జాబ్, ఇంటర్న్షిప్స్, ఐటీ టెక్నికల్ జాబ్స్, ఇట్లా మనం సిగ్మెంటేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టార్గెట్ నేరో అంటే పర్టికులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకే, లేదంటే డోంట్ నేరో అండ్ యువర్ క్యాంపెయిన్ అంటే మామూలుగా బిడ్ అడ్జస్ట్ చేసుకుంటూ మన సెగ్మెంట్లో వెళ్తుంది ఉన్న వాళ్ళకి కూడా చూపించమని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. నేరో అంటే ఎవరైతే పర్టికులర్గా ఉంటారో మన డెమోగ్రాఫిక్స్కి మనం ఇచ్చిన ఫీల్డ్స్కి రిలేటెడ్గా వాళ్ళకే చూపిస్తుంది, లేదంటే అదర్స్కి కూడా చూపిస్తుంది అనమాట, కొంచెం రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి కూడా. నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్. యాడ్ రొటేషన్ అంటే యాడ్ అనేది మనకు
చాలా టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్స్ కూడా ఇస్తామన్నమాట. అంటే ఆల్మోస్ట్ 15 టైటిల్స్ ఉంటే 4-5 డిస్క్రిప్షన్స్ 4 ఉంటాయి. అవన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి. స్టాటిక్‌గా ఒకే టైప్ చూపించకుండా అవన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి. ఏ యాడ్ కంటెంట్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంటే ఆ యాడ్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుందన్నమాట. ఇది యాడ్ రొటేషను. ఆప్టిమి ఇక్కడ వచ్చేసి రొటేషన్ ఆప్టిమైజ్ ప్రిఫర్డ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాడ్. ఇట్లా మనకు మంచిగా పెర్ఫామ్ చేసే యాడ్ని చూపించమని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తుంది. అలాగే స్టార్ట్ అండ్ ఎండింగ్ డేట్, ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఎప్పుడు ఎండ్ అవ్వాలి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోలేదంటే మన అమౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ రన్ అయిపోతుంది. ఒకవేళ మనకు పర్లేదు రన్ అయినా అనుకుంటే ఇట్స్ ఓకే. లేదు పర్టికులర్గా ఒక రోజుతో ఆపేయాలి అనుకున్నప్పుడు మనం డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మినిమం 15 డేస్ యాడ్ పెర్ఫామ్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది కంటిన్యూస్గా ఎంతవరకు రన్ అవుతుందో అంతే మనకు గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. లేకపోతే మనకి అంత పర్ఫెక్ట్గా రిజల్ట్స్ అనేవి రావు. మనం జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అట్లా పెట్టుకున్నాం. ఎండ్ డే అంటే షెడ్యూల్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మొత్తం డే అంతా రన్ అవ్వాలా లేకపోతే పర్టికులర్ టైమ్స్లోనే రన్ అవ్వాలా అంటే ఇక్కడ ఆల్ డేస్ అనుకున్నప్పుడు మొత్తం అన్ని డేస్ వస్తుంది. లైక్ మండే టు ఫ్రైడే మార్నింగ్ 8 to 4 8 to 5 అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా టైమింగ్స్ 1 hour 2 hours తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టచ్చు. లేదా మధ్యాహ్నం ఒక 1-2 hours బాగా యాడ్స్ రన్ అయ్యి లీడ్స్ వస్తాయి అంటే ఆ 1-2 hours రన్ చేసుకొని మిగతా టైంలో రన్ అవ్వకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింగిల్గా డే వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మండే టు ఫ్రైడే ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే మనము ఇక సర్వీస్ని చెక్ చేసుకొని ఏ టైంలో యాడ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్కి ఎలా ఉంటుంది, ఇది టైమింగ్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. స్టూడెంట్స్కి ఒక టైంలో ఉంటుంది, బిజినెస్ ఓనర్స్కి అందులో కూడా డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్కి డిఫరెంట్ టైం ఫార్మాట్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ అనేది ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకుండా గూగుల్కి వదిలేస్తే ఏ టైంలో బాగా పెర్ఫామ్ చేస్తుందో మనం చెక్ చేసుకొని ఆ టైం ఇక్కడ సెటప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫైనల్ యూఆర్ఎల్, మన యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది ఆప్షనల్, వదిలేసినా పర్లేదు. అండ్ యాడ్ పేజ్ ఫీడ్ ఫర్ క్యాంపెయిన్, మనం క్యాంపెయిన్లో యూజ్ చేసే యూఆర్ఎల్, బట్ ఇక్కడ నాట్ హ్యావ్ పేజ్ ఫీడ్ అనేది బిజినెస్ డేటాలో అందుకని చూపించట్లేదు. ఇక్కడ ఎలా యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ స్టెప్లో అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే ఏముంది.
టైం ఏదో ప్లీజ్ ఎడిట్ యువర్ షెడ్యూల్ అంటే ఎక్కడ షెడ్యూల్ చేసాం? ఆగస్ట్. ఎందుకు ఇక్కడ టైం ఇక్కడ ఏం షెడ్యూల్ చేయడం? టైమ్ జోన్ కరెక్ట్, ఇండియన్ స్టాండర్డ్ టైమ్. సేవ్ దిస్, రిమూవ్ ద సెట్టింగ్స్. You changed, add new ones. ఈ సెట్టింగ్ ఎనీ పెర్ఫార్మెన్స్ డేటా. ఓకే, నెక్స్ట్ చూద్దాంలేండి. సెట్టింగ్స్ ఫైనల్ ఎండింగ్ స్టేజ్లో దాంట్లో ఇక్కడ వచ్చేసి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్, ఆప్టిమైజ్ యువర్ క్యాంపెయిన్ విత్ ఏఐ మ్యాక్స్ అంటే ఇది ఏఐ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ కస్టమైజేషన్, ఫైనల్ యూఆర్ఎల్, యాడ్ యూఆర్ఎల్ ఎక్స్క్లూషన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇది వచ్చేసి ఏఐ క్యాంపెయిన్ అనమాట. ఇది ఆన్లైన్ చేస్తే మనకి ఏఐ క్యాంపెయిన్లోకి వెళ్తుంది. మనం జస్ట్ మాన్యువల్ చూస్తున్నాం కాబట్టి ప్రజెంట్ దాన్ని ఏం చేయొద్దు. నెక్స్ట్ ఒకవేళ లైవ్ లైక్ రియల్గా లైవ్లో చేయాలి అనుకుంటే అప్పుడు పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్కి వెళ్ళొచ్చు. బట్ అక్కడ ఏంటంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ స్పెండ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అసిస్టెన్స్ అడుగుతుంది. కీవర్డ్స్ అండ్ అసిస్ట్ జనరేట్ కరెంట్లీ లిమిటెడ్ అండ్ ద లాంగ్వేజ్ యూ కెన్ స్టిల్ యాడ్ యాక్సెస్ టు మాన్యువల్లీ అనేది మనం యాక్సెస్ని మాన్యువల్గా యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అన్నట్టు. మనం యాడ్ యాక్సెస్ అంటే మన వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ కీవర్డ్స్ అన్నీ తీసుకొని కంటెంట్ రాసిస్తుంది. స్కిప్ చేస్తే మనం ఓన్గా రాసుకోవాలి. ఇది స్కిప్ చేస్తే ఇప్పుడు మనం ఓన్గా రాసుకోవాలి. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రాసేస్తుంది. ఇక్కడ వచ్చేసి మన కీవర్డ్స్ ఇవి ఆల్రెడీ అంతకుముందు యాడ్ చేసిన కీవర్డ్స్ ఇందులోనే చూపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఈ ఫ్రీ కోర్స్, ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్స్ అనేది మనకు సెట్ అవ్వదు. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి సెట్టింగ్స్ ఫర్ ఏ మ్యాక్స్ క్యాంపెయిన్ టర్న్ ఆఫ్. ఇక్కడ మనకి ఎక్కడ కూడా వెళ్ళమంటున్నాడు, బట్ ఇక్కడ ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ టైటిల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్టెన్షన్ అండి. ఇక్కడ ఏమన్నా మనకి ఎక్స్ట్రా ఉంటే మనం ఎక్స్ట్రా టర్మ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 15 క్యారెక్టర్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ వచ్చేసి జస్ట్ డిజిటల్ మార్కెట్ శ్రీష డిజిటల్ అని ఉంది కదా, ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది అన్న శ్రీష డిజిటల్ .in ఇంటర్న్షిప్ అండ్ లైవ్ ప్రాజెక్ట్. ఇవి 2 ఎక్స్టెన్షన్స్ మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం లీడ్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఇందాక లీడ్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ లీడ్ ఫామ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి హెడ్ లైన్, ఇక్కడ వచ్చేసి ప్రతి దానికి టైటిల్కి క్యాపిటల్ లెటర్ అనేది ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ లైక్ ఎస్సీఓలు ఎలా చేస్తామో దీనికి కూడా అలానే చేయాలి. ఇక్కడ చాట్ జీపీటీలో మనం కొంచెం కంటెంట్ తీసుకుందాం.
ఇక్కడ మనం ఇస్తే ఇది మనకు కొంచెం డేటా అనేది ఇస్తుంది. దాని ప్రకారం మనం ఈజీ లేదంటే మాన్యువల్‌గా రాయాల్సొస్తది ఇక్కడ. కదా ఒక 200 క్యారెక్టర్స్ అని మనం ఇక్కడ వస్తే డిస్క్రిప్షన్ వస్తే ఇక్కడ వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ మన ఫీల్డ్స్ ఏమేమి కావాలి. మామూలుగా ఇప్పుడు కోర్స్ కంటే మనం నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కావాల్సి ఉంటుంది. వన్ మినిట్. ఇంకా మామూలుగా సర్వీసెస్‌కి సంబంధించి అయితే మనము సర్వీసెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వస్తది. మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లేదు మనకి ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా కావాలి అంటే ఇక్కడ క్వెషన్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. బిజినెస్‌కి సంబంధించి. ఆటో అంటే ఇక్కడ కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా క్వెషన్ మనకి రిలేటెడ్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్ అంటే విచ్ ప్రోగ్రామ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఎడ్యుకేషనల్ డిగ్రీ ఇంట్రెస్టెడ్ ఇట్లా దీనికి సంబంధించినవి ఇక్కడ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చనమాట. జనరల్ క్వెషన్స్ ఉంటాయి. వెబ్‌సైట్స్, డొమైన్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కొన్ని క్వెషన్స్. ఇట్లా ఫామ్ క్రియేట్ చేసిన బట్ ప్రైవసీ పాలసీ అనేది ఇంపార్టెంట్. ఏ పేజీ క్రియేట్ చేసినా దీని ప్రైవసీ పాలసీ ఇక్కడ ఒక్క నిమిషం. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఓకే. ఈ ఫామ్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ థ్యాంక్ యూ. వి విల్ కాంటాక్ట్ యూ సూన్. ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్. విజిట్ అవర్ సైట్ కానీ లేకపోతే డౌన్లోడ్ కానీ లర్న్ మోర్, షాప్ నౌ ఇలా పెట్టచ్చు. విజిట్ ఏ సైట్ అని మన వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అంటే ల్యాండింగ్ పేజ్ ఏదైతే డిజైన్ చేసుకుంటామో ఆ ల్యాండింగ్ పేజ్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోయి అది కూడా చెక్ చేస్తారు. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ కాల్ టు యాక్షన్ లర్న్ మోర్ అని ఉంది కదా, లేకపోతే జాయిన్ నౌ అని కాల్ టు యాక్షన్ డిస్క్రిప్షన్. అంటే దీనికి ఒక డిస్క్రిప్షన్ సింపుల్ది ఏదన్నా జస్ట్ మన కాల్ టు యాక్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి లీడ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. మనకి బుక్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి సిఆర్ఎం ఉండాలి ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే. ఎవరికైనా సిఆర్ఎం యాక్సెస్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం.
ఇక్కడ కీ డీటెయిల్స్ ఇస్తాం. లేకపోతే అవసరం లేదు. డైరెక్ట్ ఫామ్‌లోకి వచ్చేస్తే ఆ ఫామ్‌లో నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ సీఆర్ఎం ఎందుకంటే ఆఫ్టర్ 30 డేస్ తర్వాత ఫామ్‌లో ఉన్న డేటా డిలీట్ అయిపోతది. అది ఈ సీఆర్ఎంలోకి కన్వర్ట్ చేస్తే మన డేటా అనేది ఎప్పటికీ ఉంటదనమాట. అందుకని జస్ట్ సేవ్ చేసి యాక్సెప్ట్ చేస్తున్నాం. ఫామ్ అనేది క్రియేట్ అయింది. అప్లై. ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసుకున్నాము. ఫామ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు హెడ్లైన్స్ అన్నమాట. హెడ్లైన్స్ ఏం రాయాలి? ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. ఇందులో ఇక్కడ ఇంకా మోర్ ఐడియాస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 30 డేస్ సర్చెస్ ఇన్ లాస్ట్ అంటే ఇంత సర్చెస్ ఉన్నాయన్నమాట. ఇది ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇది మనకి ఓకే అనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసి సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ ఇంకేం సర్చెస్ లేవు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ లేదు అంటే మనకి ఇంకా ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి కదా, జాబ్ ఓరియంటెడ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జాబ్ ఓరియంటెడ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సెకండ్ది ఇంకా తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇవి 3 ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ 3 హెడ్డింగ్స్ మనకి ప్రాపర్గా ఉండాలి. ఎక్కువ ఈ 3 డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనం లర్న్ ఎస్ఈఓ యాడ్స్ అండ్ ఎస్ఎంఎం ఇన్ తెలుగు. ఇట్లా మనము ఆల్మోస్ట్ 15 వరకు రాసుకోవచ్చు. బట్ 3 అనేది మ్యాండేటరీ, రికమెండెడ్ అనమాట. రిమైనింగ్ అవసరం లేదు. బట్ రాసుకుంటే ఏంటంటే మన యాడ్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే లేదు. అది మనకి మ్యాండేటరీ ఏం కాదు. రాస్తే ఏంటంటే యాడ్ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ హెడ్లైన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మనము డైరెక్ట్గా ఏఐ కనుక అప్లై చేసేస్తే వాళ్ళే ఇచ్చేస్తారు. మనం ఇవన్నీ చేయక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ హెడ్లైన్స్ ఇంకా యాడ్ చేయాలంటే ఇలా వస్తూ ఉంటాయి 15 వరకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇది కన్నడ అని ఉంది. బట్ మనం అట్లా రాసుకోవచ్చు కూడా. నెక్స్ట్ ఇది 2 మ్యాండేటరీ, ఇంకా 2 డిస్క్రిప్షన్స్ రాయొచ్చు ఇక్కడ. ఇక్కడ ఇట్లా మనం డిస్క్రిప్షన్స్ ఒక 3-4 రాసుకుంటే మన యాడ్ రొటేషన్ అయినప్పుడు మనకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్స్కి వెళ్తుంది. బట్ ఇవి కూడా మార్చుకోవచ్చు. ఇలానే రాయాలని ఇంకా కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా
మన బిజినెస్‌కి రిలేటెడ్‌గా ప్రాపర్‌గా ముందే ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ సెటప్ చేసే ముందే. అండ్ గెట్ యాక్సెస్ అంటే మనం ఇక్కడ ఏంటంటే పర్మిషన్ తీసుకోవాలనమాట. మన ఐడీ ప్రూఫ్స్ ఇచ్చేసి లైక్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ గానీ ఇవి వాళ్ళకి ఇచ్చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మనకి అప్రూవల్ వస్తది. అప్రూవల్ వచ్చినాక మాత్రమే మనము ఈ లోగోస్, బిజినెస్ నేమ్ అప్లోడ్ చేసుకోవడానికి వస్తది. బట్ ఈ అప్రూవల్ ఇవ్వకపోతే మన యాడ్ అనేది ప్రాపర్‌గా రన్ అవ్వదు కాబట్టి కంపల్సరీ ఇది ఇవ్వాలి వెరిఫికేషన్ అనేది. వీళ్ళు వెరిఫై చేస్తారు. ఆన్సర్ ద క్వెషన్స్ అన్న టాస్క్ ఇక్కడ. స్టార్ట్ ద టాస్క్ అంటే ఇక్కడ మన ప్రూఫ్స్ ఇవ్వాలనమాట. ఇక్కడొచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ. ఈ ఇంకా నెక్స్ట్ స్టార్ట్ వెరిఫికేషన్ అంటే ఇవన్నీ ఇవ్వచ్చు. ఇది ఇవ్వకపోతే ఇక్కడ మనకి యాక్సెస్ రాదు. బట్ బిజినెస్‌కి మనం రన్ చేసేటప్పుడు లోగో అనేది కొంచెం ఇంపార్టెంట్. కాబట్టి మనం జెన్యూన్‌గా చేస్తున్నప్పుడు అవి వెరిఫై చేసుకోవటమే బెస్ట్. ఇక్కడ చూసి యాడ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వచ్చేసి సైట్ లింక్స్ అనమాట. ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసి రిమైనింగ్ లింక్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మన వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లో 45 డేస్ సిలబస్ అని ఉంది. డేస్ సిలబస్ అని ఈ లింక్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి లింక్ టెక్స్ట్లో 45 డేస్ సిలబస్ వచ్చి ఇక్కడ ఫైనల్ ఇవ్వాలి. అండ్ ఇంకొక లింక్ ఇద్దాం అనుకుంటున్నాం. వచ్చేసి 3 months కోర్స్ సిలబస్. ఇట్లా మనం ఎక్స్టెన్షన్స్ చాలా ఇచ్చుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ ఇవ్వచ్చు, లేదా మొత్తం ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ జాబ్ పోర్టల్స్ ఇన్ ఇండియా. ఇట్లా మనం ఇచ్చేసి క్రియేట్ చేస్తే మనకి క్రియేట్ అవుతాయి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మనం ఇచ్చినది 3 months కోర్స్ సిలబస్, బెస్ట్ జాబ్ పోర్టల్స్ ఇన్ ఇండియా. ఇక్కడ లింక్ ఎక్స్టెన్షన్ ఎవరికైతే ఈ యాడ్ కనపడుతుంది, ఈ యాడే కాకుండా ఇవి కూడా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, మాస్టర్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అని ఇచ్చాడు కదా. ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇవన్నీ ఇంక్లూడింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు సిలబస్ కావాలనుకోండి ఇక్కడ నుంచి వస్తారనమాట. ఇట్లా మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇట్లా యాడ్ ఎక్స్టెన్షన్స్ ఇవ్వాలి. ఇంకా కావాలంటే రిమైనింగ్ ఇవి ఇచ్చి ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాల్ అవుట్ అంటే మనం ఎక్స్ట్రా టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఎక్స్ట్రా టెక్స్ట్ ఏంటంటే పీపీసీ, ఎస్ఈఓ అండ్ మోర్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఎస్ఈఓ, పీపీసీ అండ్ మోర్ అని వస్తుంది. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకోండి, రియల్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇంకా కొంచెం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే 100% సపోర్ట్, జాబ్ సపోర్ట్. ఇట్లా ఇది కూడా యాడ్ అవుతుంది అనమాట. ఈ కాల్అవుట్స్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తే ప్రతి యాడ్కి ఇవి కన్ఫామ్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇవి. ఇక్కడ ఈ టెక్స్ట్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది, కానీ ఇక్కడ వరకు జాయిన్ టుడే వరకు ఈ టెక్స్ట్ ఇది చేంజ్ అవుతుంది, కానీ ఇవి చేంజ్ అవ్వాలి. అన్నిటికీ కనిపిస్తూ ఉంటాయి.
ఈ కాల్ అవుట్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డన్. ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆ యాడ్ అనేది ఇక్కడ ఉంది. మనం కీవర్డ్స్ ఇవి ఉంచుకోవచ్చు. లేకపోతే ఈ కీవర్డ్స్కి ప్రాపర్గా సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్లో యాడ్ చేసుకునేటప్పుడే ఇక్కడ వచ్చేసి యాడ్ మోర్ కీవర్డ్స్ అని చూపిస్తున్నాడు. వాళ్ళకి నచ్చిన కీవర్డ్స్ అన్ని యాడ్ చేసేస్తాడు. బట్ అవి మనకు సూటబుల్ కాదా అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళు రికమెండ్ చేసిన ప్రతిదీ యాక్సెప్ట్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇచ్చాడు అనమాట. ఏఐ మ్యాక్స్ క్యాంపెయిన్కి టర్న్ ఆన్ చేసుకోండి అనేసి. టర్న్ ఆఫ్లో ఉంది చేస్తాడు. ఎందుకంటే ఎక్కువగా ఏఐ క్యాంపెయిన్స్ని రికమెండ్ చేస్తున్నాడు. ఈ ఏఐ క్యాంపెయిన్స్ అనేవి మనకు కొంచెం టైం టేకింగ్ అండ్ మనీ కూడా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ అనేది ఇక్కడ సెట్ అయిందనమాట. ఇక్కడ చూపిస్తుంది ఎలా అని. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వచ్చేసి బడ్జెట్ అనమాట. మనం ఎంత యాడ్ చేసుకోవాలి. వీళ్ళు రికమెండేషన్ వచ్చి డైలీ బడ్జెట్ 4000 రూపీస్ చూపిస్తున్నాడు. ఇక్కడ మినిమం ఇలా ఉంది, మినిమం మ్యాక్సిమం అలా మనం కావాలంటే మనం ఓన్గా సెట్ చేసుకోవచ్చు. 4000 అయితే అలా ఉంది కదా, మనం జస్ట్ డైలీ బడ్జెట్ 600 తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత పడుతుందో ఇక్కడ చూపిస్తుంది. వీక్లీ ఎంత పడుతుంది యాడ్ గ్రూప్కి, ఈ వీక్లీ కాస్ట్ ఎంత ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసారు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. మనం 4000 కన్నా తక్కువ పెడితే యాడ్ పెర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు 4000 పెడితే మంచి లీడ్స్ వస్తాయి అని చెప్పేసి 1000 పెట్టినా కూడా అలాగే చూపిస్తుంది. అంటే ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ. ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. మన సెర్చ్ క్యాంపెయిన్, సబ్మిట్ లీడ్ ఫామ్ యాడ్ చేసుకున్నాం, మ్యాక్సిమం కన్వర్షన్స్, బిడ్ క్వాలిటీ అండ్ వచ్చేసింది. ఇందాక ఇక్కడ ఎర్రర్ చూసాం కదా, అది ఇక్కడ వచ్చిందన్న. అంటే కస్టమైజేషన్, ఫైనల్ యుఆర్ఎల్, టర్న్ ఆఫ్, యాడ్ సెట్ అసిస్టెంట్స్. మనం ఇక్కడ ఇది వచ్చేసి ఏఐ క్యాంపెయిన్కి వస్తుంది. కీవర్డ్స్ యాడ్స్ 135 కీవర్డ్స్ ఉన్నాయి. డీటెయిల్స్ అన్ని మనం రివ్యూ చూపిస్తుంది. బడ్జెట్ వచ్చేసి 1000 పర్ డే పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ సెటప్ ఆప్టిమైజేషన్ స్కోర్ వచ్చేసి 91.4% వచ్చింది. ఇది ఒక చిన్న ఎర్రర్ వచ్చింది కదా. ఇక్కడ టైం సెట్టింగ్స్, టైం ఎందుకో మనం మామూలుగా ఇండియన్ టైమే సెలెక్ట్ చేసాం, మళ్ళీ వాడు ఏదో ఎర్రర్ చూపిస్తున్నాడు అక్కడ. చేంజెస్ సేవ్ చేయడం ఫెయిల్ అయింది. సెర్చ్ కొట్టి చూడండి, టైం ఎందుకు అలా వస్తుందా ఏంటండి? అది సెర్చ్ కొట్టి చూడండి. అంటే ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు సొల్యూషన్ రాస్తారు కదా. అదే ఇక్కడ యాడ్ టైమింగ్స్ అండి. ఇక్కడ కెనాట్ ఓవర్లాప్, ప్లీజ్ ఎడిట్ ద షెడ్యూల్ అని, ఎవరి షెడ్యూల్ అని. ఇక్కడ సెలెక్ట్ చేసినా అదే చూపిస్తున్నాడు, సెలెక్ట్ చేయకపోయినా అదే చూపిస్తున్నాడు. మనం మ్యాక్సిమం ఇక్కడైతే ఇండియన్ టైమింగ్సే సెట్ చేసుకున్నాం దీనికి. ఆ టైంకి ఎక్కడ ఓవర్లాప్ అవుతుందో అర్థం కాలేదు. టైం కరెక్టే ఉంది, మరి ఇక్కడ ఎందుకో ఇట్లా చూపిస్తున్నాడు. ఒకసారి చూద్దాం.
క్యాంపెయిన్ సెట్టింగ్స్. ఇక్కడే చూపిస్తున్నాడు. ఇదొక్కటే ప్రాబ్లం వస్తే ఎర్రర్. సెట్టింగ్ యాడ్ షెడ్యూల్ ఎక్కడ పెట్టారండి మీరు? యాడ్ షెడ్యూల్ టైమింగ్ ఏమైనా పెట్టారా? యాడ్ షెడ్యూల్ టైం ఏమైనా పెట్టారా? ఒకసారి పెట్టలేదు. పెట్టినా అదే చూపిస్తున్నాడు, పెట్టకపోయినా అదే చూపిస్తున్నాడు అంటున్నా. పైన మనం ఒకటే రోజు నడవాలన్నాము. ఒకటే రోజు ఏం లేదు. నేను అసలు ఆ షెడ్యూల్ టైం పెట్టలా. నన్ను పెట్టాను ఎప్పుడైనా. ఓకే. షెడ్యూల్ ఇక్కడ ఉన్నది. సెలెక్టెడ్ డేట్ అన్నాడు. మనం ఏం సెలెక్ట్ చేయలేదు. ఎండ్ డేట్ సెలెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ డేట్ అంతే ఈ రోజుంది. ఇంక ఎండ్ డేట్ సెలెక్ట్ చేయకపోతే ప్రాబ్లం ఏం లేదు దీని దగ్గర. నెక్స్ట్ డేట్ పెట్టారు. స్టార్ట్ డేట్ 1 సెప్టెంబర్ పెట్టారు. లేకపోతే సిస్టమ్ టైం కరెక్ట్ ఉందా? ఇండియన్ టైం ఇగో ఇక్కడ చూపిస్తుంది కదా, GMT 4+5:30 ఇండియన్ స్టాండర్డ్ టైం చూపిస్తున్నాడు కరెక్ట్ గానే. ఇక్కడ ఎందుకు ఓవర్లాప్ అయిందని చూపిస్తున్నాడు. టైం కాంట్ ఓవర్లాప్ అనే టైం మరి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారమే సెలెక్ట్ చేసుకున్నాం. 15 days. ఇక్కడ ఏం కాదు, ఇది దీనికి ఏం సంబంధం లేదు. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా ఎప్పుడు ఎర్రర్ చూపించలేదు, మరి ఇవాళ చూపిస్తుంది. అంటే ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అది ఒకసారి దీన్ని ఒకసారి చూస్తా. ఇక్కడ ఏమన్నా చేంజెస్ ఏమన్నా వచ్చినాయి, లేకపోతే మన క్యాంపెయిన్ సెటప్ ఇండియన్దే తీసుకున్నాం ఒక ఫస్ట్ పేమెంట్ది. ఇంకా మరి ఇంకేంటి ప్రాబ్లం వీడికి? అసలు ఇది సెలెక్ట్ చేయకపోయినా, ఎండ్ డేట్ సెలెక్ట్ చేయకపోయినా కూడా దీనికి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి చూస్తాను ఎర్రర్ ఏంటని. అంటే దాదాపు ట్యూషన్కి వెళ్తున్నా, దాదాపు పైకి వెళ్తున్నా. అమ్మని చెప్పు.
ఒకసారి చూద్దాంలేండి ఇది ఒకసారి. డిస్కార్డ్ చేసి. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ క్యాంపెయిన్స్‌లోకెళ్ళేసి క్యాంపెయిన్‌లోకెళ్తే మనకి క్యాంపెయిన్ సెట్ చేసిందొస్తది. మనం డ్రాఫ్ట్‌లో ఉంది కాబట్టి మనకిక్కడ క్యాంపెయిన్ కనపడట్లేదు. మనకి రిమైనింగ్ క్యాంపెయిన్స్ ఏమన్నా ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ క్యాంపెయిన్ అనేది ఆఫ్టర్ మనం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితే ఇలా వచ్చేస్తదనమాట క్యాంపెయిన్. మనం సెట్ చేసుకుంటే నెక్స్ట్ క్యాంపెయిన్స్‌లోకెళ్ళి మన యాడ్ అనేది ఇలా కనిపిస్తుంది. క్యాంపెయిన్‌లో శ్రీష డిజిటల్ అనేది క్యాంపెయిన్ అనుకోండి. ఈ క్యాంపెయిన్ క్లిక్ చేస్తే యాడ్ గ్రూప్ వస్తుంది. యాడ్ గ్రూప్‌లో మనం కాస్ట్ పర్ బిడ్ అనేది ₹10 అట్లా పెట్టుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది. బట్ రన్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. తర్వాత యాడ్ గ్రూప్ తర్వాత మనకి కీవర్డ్స్ అన్నమాట. ఇక్కడ కీవర్డ్స్ అనేవి డిస్‌ప్లే అవుతున్నాయి. ఇక్కడొచ్చేసి మనం నిన్న డిస్కస్ చేసాం కదా! బ్రాడ్ మ్యాచ్, ఫేజ్ మ్యాచ్ అవి ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ రాలేదు ఈ క్యాంపెయిన్‌కి. యాక్చువల్‌గా అయితే ఇక్కడ ఆప్షన్ వస్తది ఇట్లా. మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. పాస్, ఎనేబుల్ ఇట్లా వస్తుంది కదా! అలానే వీటికి బ్రాడ్ మ్యాచ్‌కి వీటికి వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ అని. ఇదొచ్చేసి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఇది. ఇదొచ్చి మామూలు క్యాంపెయిన్. ఇక్కడ చూపిస్తాను. మనం వెరిఫై చేసుకొని ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లోగో ఇవన్నీ మనం ఆల్రెడీ వెరిఫై చేయలేదు కాబట్టి ఇవన్నీ యాడ్ చేయడానికి రాలేదు. వెరిఫై చేస్తే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఏది ఇది ఇది. ఒకసారి
వచ్చినాయి. ఏంటిది? ఇక్కడ కీవర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ మనం ఇదేంటి ఆప్షన్ చూపించట్లేదు. మామూలుగా ఇది ఇక్కడ చూపిస్తుంది. ఆ ఆప్షన్ ఇక్కడ హ్యారో మార్క్ వస్తుంది. మనము బ్రాడ్ మ్యాచ్, ఫేస్ మ్యాచ్ అలా చేంజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా యాడ్ చేసేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ కొటేషన్స్, బ్రాకెట్స్ అలా పెట్టేసి, అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఆప్షన్ మనము బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఉన్నాం ఈ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు. అందుకని కంప్లీట్ బ్రాడ్ మ్యాచ్ అనేది ఫిక్స్ అయిపోయింది. బ్రాడ్ మ్యాచ్ కాకుండా మామూలుగా సెలెక్ట్ చేసుకొని ఉంటే ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపించేది. ఇక్కడ వచ్చేసి మన ఫైనల్ యూఆర్ఎల్స్ మనం పెట్టినాయి. నెక్స్ట్ ఇక్కడ గోల్ ఉంది కదా, కన్వర్షన్స్. ఈ కన్వర్షన్స్ దగ్గరకు వచ్చినాక సమ్మరీ, అంటే మనకి ఎన్ని కన్వర్షన్స్ అయినాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. గోల్స్ మనం ఫామ్ ఇస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కన్వర్షన్ రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైమరీ కండిషన్ అంటే ఏ డివైస్ నుంచి, లొకేషన్స్ నుంచి, ఇవన్నీ కూడా. బట్ ఇవన్నీ ఏంటంటే మనం వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఉంటే మనకు అర్థమవుతాయి. అంతా మామూలుగా చూస్తే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇంకా అట్రిబ్యూట్స్ ఇక్కడ వచ్చేసి ఎన్ని ఇంట్రాక్షన్స్ ఎన్ని వచ్చినాయి, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మనకు చూపిస్తుంది అనమాట. కన్వర్షన్ పాత్, ఏ పాత్ నుంచి మనకి డీటెయిల్స్ వచ్చినాయి, వెబ్సైట్ నుంచా లేకపోతే ఫామ్ నుంచా, ఇవన్నీ కూడా. పాత్ మెట్రిక్స్, ఏ డేలో ఎన్ని మనకి లీడ్స్ వచ్చినాయి, అసిస్టెడ్ కన్వర్షన్స్, రిజల్ట్ ఏం లేదు, మోడల్ క్యాంపెయిన్స్, ఇవన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ బిల్లింగ్ వచ్చేసి ఇక్కడ బిల్లింగ్ సమ్మరీ అనుకోండి, ఇక్కడ చూడొచ్చు సమ్మరీ ఎంత అమౌంట్ ఎంత ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పేమెంట్ ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక మనం పే విత్ నెట్ బ్యాంకింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఆప్షన్ చేంజ్ చేసుకొని యాడ్ కార్డ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు యాడ్ చేసుకోవటం, నెట్ బ్యాంక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ నుంచి. యూపీఐ అనేది ఇక్కడ సపోర్ట్ చేయదు. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. క్లయింట్కి మనకి ఎంత అమౌంట్ కట్ అయింది, ఎంత పేమెంట్ చేశారు, ఎంత అమౌంట్ ఉంది, ఎంత కట్ అయింది, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవి మనం షేర్ చేసాను. బిల్లింగ్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ట్రాన్సాక్షన్స్, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అన్ని డాక్యుమెంట్స్, పేమెంట్ మెథడ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. సెటప్స్, సెట్టింగ్స్, అడ్వర్టైజ్, ఇక్కడ మనం వెరిఫై చేయలేదు కదా, ఇది వెరిఫై చేసుకో. EU పాలిటిక్స్లో ఉందా లేదా కన్ఫర్మ్ చేయమంటున్నాడు ఇక్కడ. ఇట్లా ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ సెట్టింగ్స్. ఇది మన అకౌంట్ సెట్టింగ్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అకౌంట్ ఇక్కడ మనం ఏమి ప్రైమరీ కాంటాక్ట్, మన డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ప్రైమరీ కాంటాక్ట్ డేటా ప్రొటెక్ట్ చేయడానికి. ఇంకా థర్డ్ పార్టీ మెసేజ్. ఇక్కడ టైం జోన్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్. ఈ టైం జోనే మనం క్రియేట్ చేసుకుంది. ఇక్కడ వచ్చేసి టు మేనేజ్ యువర్ అకౌంట్ ఇన్ ఏ డిఫరెంట్ టైం జోన్ యూ మస్ట్ క్రియేట్ న్యూ అకౌంట్. న్యూ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. బిల్లింగ్ సెటప్స్కి వాటి కోసం ఒకవేళ వేరే ఈ క్యాంపెయిన్
ఈ అకౌంట్‌లో క్రియేట్ చేసి యూఎస్ నుంచి ఫండ్స్ యాడ్ చేయాలంటే యూఎస్‌కి సెపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆఫ్టర్ 20 క్లయింట్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకా కొత్త క్లయింట్స్‌కి చేయాలి. మన జీమెయిల్ ఐడీ నుంచే అది అవ్వదు. ఎంసీసీ అకౌంట్ అనేది అది అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనం ఎన్ని క్లయింట్స్ అయినా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ చిన్న ఆర్గనైజేషన్స్‌కి ఇది చాలా ఎక్కువ. ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా క్లయింట్ అకౌంట్ డీటెయిల్స్ మనకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళ జీమెయిల్ వాళ్ళ దగ్గరే ఉంటది. బట్ మన జీమెయిల్‌కి యాక్సెస్ తీసుకోవచ్చు ఇక్కడ. అడ్మిన్ యాక్సెస్. ఇక్కడ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి మన ఈమెయిల్ ఐడి ఇస్తే వాళ్ళు ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ యాక్సెస్ ఇస్తారు. ఇక్కడ యాక్సెస్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఓన్లీ ఈమెయిల్ యాక్సెసా లేకపోతే బిల్లింగ్ యాక్సెసా రీడ్ ఓన్లీయా స్టాండర్డ్ అడ్మిన్ యాక్సెస్ ఇస్తే అన్నీ మనం చేసేయచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ యాక్సెస్ ఇచ్చినా కూడా ఎడిట్ యూజర్ మేనేజ్ ప్రోడక్ట్ లింక్స్ ఇవన్నీ చేయడానికి రాదు, కానీ యాడ్ ఈమెయిల్ ఓన్లీ యూజర్స్ ఇవన్నీ యాడ్ ఎడిట్ రిపోర్ట్స్ వ్యూ రిపోర్ట్స్ ఎడిట్ బిల్లింగ్ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. వ్యూ క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ టూల్స్ లేదు కంప్లీట్ అడ్మిన్ యాక్సెస్ ఇస్తే కంప్లీట్ డీటెయిల్స్ అని మనం చేయొచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చి వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు. లేదంటే మీ ఈమెయిల్ ఐడి ఇస్తే వాళ్ళు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇస్తారు. మీ ఏ ఈమెయిల్ ఐడి ఇస్తారో దాని నుంచి మీకు వచ్చేస్తుంది అకౌంట్. మీరు మీ అకౌంట్ నుంచి వర్క్ చేయొచ్చు. అలా మీరు 20 అకౌంట్స్ యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇది క్రియేట్ చేయండి. అది కొంచెం ఎందుకు టైం జోన్ ఏదో చేంజ్ అయ్యింది, దానివల్ల అది ప్రాబ్లం వస్తుంది. ఒకసారి చూస్తాను అది ఎలా ఉంది. ఓకే.